ఇది నీ రీప్లేస్మెంట్. ఓకే ఓకే కదా, మన బోన్ ఎండ్స్ కట్ చేసి దాని తర్వాత ఈ స్టీల్ చిప్పలు అతికిస్తాం. ఇది నీ రీప్లేస్మెంట్. అసలు ఈ స్టేజ్ దాకా ఎందుకు వస్తాం? ఓకే, ఇది మన నార్మల్ నీ. ఓకే, కార్టిలేజ్ అంతా తెల్లగా కనిపిస్తుంది, ఇది నార్మల్ నీ. మీకు నాకు అందరికీ ఇలా ఉంటుంది. ఓకే, సో అరుగుదల స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు, కొంచెం పెయిన్ వస్తున్నప్పుడు ఏముంటుందంటే కొంచెం మన కార్టిలేజ్ అనేది దెబ్బతింటుంది. ఓకే, అంటే రప్చర్ అవుతూ ఉంటుంది, కొంచెం కార్టిలేజ్ దెబ్బతింటుంది. డీజనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇది బియాండ్ స్టేజ్ 1. దీంట్లో పిఆర్పి పనిచేయదు. దీని తర్వాత ఏమవుతుంది? ఈ స్టేజ్కి పోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏ పిఆర్పి ఇచ్చినా కూడా ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఎవరికి తెలియదు. స్టడీస్ లేవు, రీసెర్చ్ లేదు, లెవెల్ 1 ఎవిడెన్స్ అంటే టాప్ మోస్ట్ ఎవిడెన్స్ అనేది లేదు. దానికి ఇచ్చే ఇంజెక్షన్లకి లక్షలు తీసేసుకోవడము, పేషెంట్ని ఏదో మభ్యపెట్టడం. అండ్ ఇందులో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే పేషెంట్ నమ్మేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ పిఆర్పితో పాటు మనం మత్తు ఇచ్చే ఇంజెక్షన్లు కూడా ఇచ్చేస్తాం దాంట్లో. సో ఆ పూటకు నొప్పి తెలియదు, పేషెంట్ హ్యాపీ ఉంటాడు, నాకైతే నొప్పి తగ్గిపోయింది అంటాడు. అదొక 3 నెలలో 4 నెలలో పనిచేసిన తర్వాత మళ్ళీ అదే సమస్య వస్తుంది. ఎటు తిరిగినా వీళ్ళు మళ్ళీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళాల్సిందే ఏదో ఒక రోజు. కానీ మళ్ళీ మోకాల్లోకి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే ఆ లోపల ఉన్న మైక్రో ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. ఓకే, అంటే మనం బయట నుంచి ప్రతిసారి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు బయట ఉన్న క్రిములు లోపలికి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాలంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎటువంటి రిస్క్? ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్, ఫెయిల్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇంజెక్షన్లు అసలు ఇప్పించుకోవద్దు అని నేను అనను. ఇప్పుడు నేను చెప్పాను కదా, పేషెంట్ గుండె సమస్యలు ఉన్నాయి, సర్జరీ చేయలేము, వీళ్ళల్లో మనం టెంపరీ టైం బీయింగ్ పేషెంట్ పెయిన్ రిలీఫ్కి చేయొచ్చు. టెంపరీ, మీరు గుర్తుపెట్టుకోండి. పిఆర్పి ఏదో బ్రహ్మాండం బద్దలైపోయి మిమ్మల్ని ట్రీట్ చేస్తుందంటే చెయ్యదు. మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ మధ్యలో ఈ క్లారిటీ అనేది చాలా తగ్గింది. ఎందుకంటే పిఆర్పి హ్యాస్ బికమ్ కమర్షియల్. డబ్బుల కోసం చాలామంది చాలా చేస్తున్నారు.